గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. కానీ ఆయన గురించి అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు. ఈ మెగా హీరోకు ఉన్న ఓ వింత అలవాటు గురించి మీకు తెలుసా? ఆయనే స్వయంగా వెల్లడించిన ఆ హ్యాబిట్ ఏంటి? ఇతర హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవలసిన మంచి అలవాటు గురించి ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆస్కార్ రేంజ్ కు ఎదగడంతో పాటు హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కెమెరూన్ లాంటి వారిని కూడా తన నటనతో మెప్పించాడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునేంతలా సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు చరణ్. తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ తో పాటు గ్లోబల్ ఇమేజ్ ను కూడా సాధించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం రామ్ చరణ్ది. గతంలో ఎలా ఉన్నా రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో మార్పు ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు. ఆయనలో మార్పు రామ్ చరణ్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. రంగస్థలం నుంచి రామ్ చరణ్ సినిమాలు, ఆయన స్టోరీ సెలక్షన్ గానీ ఇతర విషయాల్లో చాలా మార్పు వచ్చింది. ఎంత స్టార్ హీరో అయినా సరే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా తండ్రి చాటు బిడ్డగా ఆదర్శంగా ఉంటున్నాడు చరణ్. ఉపాసనతో పెళ్లి తండ్రి అయిన చరణ్ తన గారాల కూతురు క్లీన్కారాతో టైం స్పెండ్ చేస్తూ సినిమా షూటింగ్స్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ని గడిపేస్తున్నాడు. ఇక చరణ్ లో ఎవరికీ తెలియని ఓ అలవాటు ఉందట. ఆ అలవాటు ఏంటి? ఆ అలవాటు ఉంటే చాలు ఏ హీరో అయినా జీవితంలో జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళగలరు. అక్కడే ఆగిపోకుండా నలుగురికి ఆదర్శంగా మారగలరు. అలాంటి రేర్ హ్యాబిట్ చరణ్ లో ఉందట. ఆ విషయాన్ని చరణ్ స్వయంగా చెప్పారు. ఇంతకీ ఏంటా అలవాటు అనుకుంటున్నారా? రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ చరణ్. ఈ నేషనల్ ఇంటర్వ్యూలో తన కూతురు క్లీన్కారాతో గడిపే మూమెంట్స్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమాల విషయాల గురించి ఓపెన్ గా చెప్పాడు. మరీ ముఖ్యంగా క్లీన్కారాతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ముఖ్యమని చెప్పిన చరణ్ తన గురించి కూడా ఓ విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ, సినిమాల రిజల్ట్ ని నేను పెద్దగా ఎప్పుడూ పట్టించుకోను. అవి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా తీసుకుంటాను అన్నారు. ఒకవేళ నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తూ బాధపడుతూ ఒక రోజును ఖరాబు చేసుకునే అలవాటు నాకు లేదు అన్నారు. ఫ్లాప్ అనే బాధ ఉంటుంది, కానీ ఆ బాధను మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి పార్టీ చేసుకుంటాను, హ్యాపీగా తినేసి పడుకుంటాను అని చెప్పి ఆశ్చర్యపరిచారు రామ్ చరణ్. ఇక ఆ ఫ్లాప్ తో అక్కడి వరకే ఆగిపోకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాను అన్నారు రామ్ చరణ్. ఇక సినిమా హిట్ అయినా సరే అప్పటి మూడ్ ను బట్టి పార్టీ చేసుకుంటాడట ఈ మెగా హీరో. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి చరణ్ బయటకు రాలేదట. ఇల్లు దాటి కదలలేదట. సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయాడట. సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదట. నిజంగా ఇలాంటి అలవాటు ఉండడం ఎంత మంచిదో కదా. ప్రతి హీరో గెలుపు ఓటములను ఇలా తీసుకుంటే ఏ బాధ ఉండదు. మంచి సినిమాలు కూడా బయటకు వస్తాయి. మన జీవితంలో చాలా విలువైన సమయాన్ని బాధపడుతూ ఇబ్బంది పడుతూ వేస్ట్ చేసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుని ఎమోషన్స్ ను కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి గొడవలు ఉండవు, ఇబ్బందులు కూడా ఉండవు అంటున్నారు రామ్ చరణ్. అంతేకాదు రామ్ చరణ్ ఈ మంచి అలవాటు గురించి తెలుసుకుని మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనిపించుకున్నాడు రా అంటూ తెగ పొగిడేస్తున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని.